ఒక డే కేర్ సెంటర్ లో చూసాను. ఒక చిన్న బాబు 2.5-3 years ఉంటాడు. వాడు మిగతా ఇద్దరు పిల్లల్ని 5 నిమిషాల్లో 26 చోట్లలో వాళ్ళిద్దరిని కరిచేసి కొట్టడం, ఏం దొరికితే దాంతో కొట్టడము అట్లా చేశాడు. అంత వైలెంట్ బిహేవియర్ ఎలా అంత చిన్న పిల్లలకు వస్తుంది? అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి, కొంతమంది హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉన్నారు లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. హైపర్ యాక్టివ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు హై ఎనర్జీతో ఉండి వాళ్ళు నోని త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. కొన్ని బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. అది ఉందా ఫస్ట్ అది తెలుసుకోవాలి. అంటే డైరెక్ట్గా పిల్లలందరూ ఇలా అని చెప్పలేదు, కానీ దాని సైకలాజికల్ రీజన్స్ ఫస్ట్. రెండోది, అతను చిన్నప్పటి నుంచి ఎక్కువ వైలెన్స్ కి సంబంధించిన చూస్తున్నారు. అది ఇంట్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఏదో ఒక సందర్భంలో. కార్టూన్స్ లో కూడా ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ చూస్తే ఏముంటుంది చెప్పండి? టామ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది? దాన్ని కొట్టినప్పుడు జెర్రీని కొట్టినప్పుడు. జెర్రీ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది? టామ్ కి ఏదైనా జరిగినప్పుడు. అప్పుడు సైకలాజికల్ ఏంటి? పక్కోని ఏదైనా హాని చేస్తే నాకు ఆనందం వస్తుంది, పక్కోని అటాక్ చేస్తే నాకు ఆనందం వస్తుంది. అది సైకలాజికల్ ట్రిగ్గర్ అవుతుంది. ఈరోజు చాలా కార్టూన్ షోల్లో కూడా అదే జరుగుతుంది. అందుకని వాళ్ళు చూసే కార్టూన్స్ దగ్గర నుంచి, ఎంగేజ్ లోనే చూసే టీవీ షోస్ దగ్గర నుంచి, లేదా ఇంట్లో కొన్నిసార్లు అమ్మా నాన్న ఏదన్నా గొడవ పడుతూ ఉంటే, ఒకవేళ అమ్మా నాన్న గొడవ పడంగానే అమ్మ కొద్దిగా అరవంగానే నాన్న కామైపోయినా, నాన్న ఏదైనా అరవంగానే అమ్మ కామైపోతే, ఓకే అరిస్తే మన కంట్రోల్ వస్తుంది అని మైండ్ లో రిజిస్టర్ చేసుకున్న ఇలాంటి బిహేవియర్స్ కొన్ని వస్తాయి.